హలో ఎవ్రీవన్, స్కూల్స్ ఓపెన్ చేసి 4 డేస్ అవుతుంది. ఈ 4 డేస్ నుంచి అయితే పిల్లల్ని నేను స్కూల్కి పంపించలేదు. ఇంకా 2 డేస్ వెళ్ళగానే సెకండ్ సాటర్డే హాలిడే వస్తుంది కదా, సో ఎందుకని చెప్పేసి పంపించలేదనమాట. మండే నుంచి అయితే స్కూల్కి పంపిద్దామని చెప్పేసి ఇప్పుడు స్టేషనరీ తీసుకోవడం కోసం డీమార్ట్కి అయితే వచ్చాము. ఇది సండే రోజు ఈవినింగ్ తీసిన వ్లాగు. 8:30కి అయితే డీమార్ట్కి అయితే వచ్చాను పిల్లల్ని తీసుకుని. ఇంకా మా వాళ్ళు అయితే జామెంట్రీ బాక్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ మా నిక్కీ బాబుకి అయితే నేను జామెంట్రీ బాక్స్ ముందే తీసేసుకున్నాము. ఇంక వీళ్ళిద్దరు తీసుకోవడం కోసం వెతుకుతున్నారనమాట. 299, 399, 199 కాడి నుంచి అయితే బాక్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ డీమార్ట్లో స్టేషనరీ మొత్తం కూడా 90% అయిపోయిందండి. ఎందుకంటే స్కూల్స్ ఓపెన్ చేశారు కాబట్టి లంచ్ బాక్సులు, జామెంట్రీ బాక్సులు, స్టేషనరీ అంతా కూడా 50% అయిపోయినాయి. బాక్సులు కూడా నాకు ఎక్కడ దొరకలేదు. నేను స్నాక్స్ బాక్స్ అవి తీసుకుందామని చూసినా కానీ అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పేశారనమాట. ఇంక మా నిక్కీ బాబుకి అయితే నేను చెప్పాను జామెంట్రీ బాక్స్ నీకు వద్దు అని చెప్పి. ఇంకా వీళ్ళిద్దరు ఏం తీసుకున్నారు, వాడు కూడా అదే తీసుకున్నాడు. మళ్ళీ ఇంక ఈ క్యూట్ టెడ్డీతో కొంచెం సేపు అయితే సెల్ఫీ తీసుకున్నారనమాట. మా వాడు డీమార్ట్ అనగానే ఇంకా స్నానం చేసిన వెంటనే సరిగ్గా ఫేస్ కూడా తుడుచుకోకుండానే పౌడర్ పూసుకున్నాడు. ఇంకా నేను హాఫ్ అన్ అవర్లో షాపింగ్ మొత్తం కంప్లీట్ చేసేసుకున్నాము. తీసుకుని బయటికి రాగానే వర్షం స్టార్ట్ అయిపోయింది. సరే చిన్న చినుకులే కదా అని ఒక 5 to 10 minutes అయితే వెయిట్ చేసాం. కానీ వర్షం అయితే తగ్గింది అని మేము అనుకున్నాం, కానీ ఆ కొంచెం సేపే అక్కడ తగ్గింది. సరే అని చెప్పేసి ఈ లోపల వాళ్ళు తీసుకున్న చాక్లెట్స్ కూడా ఇంక అక్కడే తినేస్తున్నారు. పిల్లలకి వెయిటింగ్ చేయటం ఇష్టం ఉండదు కదా, సో ఇంక తీసుకున్న చాక్లెట్స్ అయితే తింటున్నారనమాట. ఇంక నేను వర్షం తగ్గగానే బయలుదేరాను, కానీ వర్షం హైవే మీదకి రాగానే ఫుల్గా వచ్చేసింది. ఆ వీడియో కూడా తీసాను కానీ బట్ మిస్ అయ్యింది. ఇంటికి వచ్చేసరికి మేము ఎలా అయిపోయామనేది. ఇంకా అక్కడి నుంచి పెద్ద డిస్టెన్స్ ఏమి ఉండదు ఇల్లు, కాకపోతే హైవే మీద నుంచి వస్తాం కాబట్టి ఒక 5 minutes అయితే పడుతుంది. ఈ 5 minutesలోనే వర్షం పెద్దగా పడేసరికి నేను సరిగ్గా డ్రైవ్ అనేది చేయలేకపోయాను. అది కూడా పిల్లలు ముగ్గురు ఉన్నారు కదా. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి తీసుకున్నామో మీకైతే చూపిస్తున్నాను చూడండి. ముగ్గురు కూడా 3 జామెంట్రీ బాక్సులు తీసుకున్నారు. అది కూడా 99 రూపీస్లోనే తీసుకున్నారు. పిల్లలు నేను చెప్తే వింటారు, కొంచెం నన్ను అర్థం చేసుకుంటారు. ఇది వద్దు అని అంటే కొంచెం మారం చేసినా కానీ నేను తీసుకోమన్నదే తీసుకుంటారు. ఇంకా మా మోక్షమ్మకి అయితే లంచ్ బాక్స్ తీసుకున్నా. ఇంకా స్టేషనరీ అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.